గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్స్లో నుంచి ఒక క్వశ్చన్ చూద్దామండి. అండర్ రూట్ ఆఫ్ 5/8 ప్లస్ 5/2x బై 5/2x ప్లస్ 1 ఈక్వల్ టు 25 అని ఇచ్చాడండి. దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నానండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. అండర్ రూట్ ఆఫ్ 5/8 ప్లస్ 5/2x బై 5/2x ప్లస్ 1కి స్క్వేర్ చేస్తున్నాను కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ వస్తుంది. ఇది 25 స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న స్క్వేర్కి ఇక్కడ ఉన్న రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, 5/8 ప్లస్ 5/2x బై 5/2x ప్లస్ 1 ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఎంత అండి 25. 5 ఇంటూ 5 ఈక్వల్ టు 25 అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి 25 ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి 5/8 ప్లస్ 5/2x బై 5/2x ప్లస్ 1 ఈక్వల్ టు 5 పవర్ ఇది ఏ పవర్ m హోల్ పవర్ n లాగుందండి. ఏ పవర్ mn అవుతుంది. 5/4 నెక్స్ట్ 5/8 ప్లస్ 5/2x అండి. ఇక్కడ ఇది డివిజిబుల్లో ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిపుల్ అవుతుందండి. 5/4 ఇంటూ 5/2x ప్లస్ 1 అవుతుంది. ఈ 5/8ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రాయండి. ఈ 5/2xని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రాయండి. దీన్ని 5/4ని లోపలికి మల్టిప్లై చేయండి. 5/4 ఇంటూ 5/2x ప్లస్ 5/4. నేను పవర్ 2x ఉన్నాయి ఒక సైడ్ తీసుకొస్తాను. 8 4 నెంబర్స్ ఉన్నాయి ఒక సైడ్ తీసుకెళ్తానండి. ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్, కాన్స్టెంట్స్ ఒక సైడ్ ఉండేలాగా తీసుకుంటాను నేను. 5/2xని ఇక్కడే ఉంచండి, ఇది ఇటు సైడ్ తీసుకురండి. ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది. 5/4 ఇంటూ 5/2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5/4 ఉంది, ఇది ఇక్కడే ఉంచండి. ఈ 5/8 అనేది ఇటు సైడ్ ఉంది కదా, ఇది ఆపోజిట్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది చూడండి మైనస్ అవుతుంది. ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది. నెక్స్ట్ 5/2xని రెండిట్లోంచి కామన్ తీయండి. 1 మైనస్ 5/4 వస్తుంది. ఇక్కడ చూడండి 5/4ని అట్లనే రాసుకుంటున్నాను. ఈ 5/8ని నేను 4 + 4 అని రాస్తున్నానండి. 4 + 4 అన్నా కూడా మళ్ళీ పవర్ 8 అవుతుంది కదా, ఓకేనా. నెక్స్ట్ 5/2x 1 మైనస్ 5/4 ఈక్వల్ టు ఇక్కడ 5/4. ఇది ఏ పవర్ m ప్లస్ n లాగా ఉందండి. ఏ పవర్ m ప్లస్ n అని అంటే మనకి ఫార్ములా ఏ పవర్ n ఇంటూ m ఇంటూ ఏ పవర్ n అండి. మనం ఈ ఫార్ములా ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అండి. ఇది m ప్లస్ n లాగా ఉంది. నేను 5/4 ఇంటూ 5/4 లాగా రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ చూడండి, 5/2x 5/2x ఇంటూ 1 మైనస్ 5/4 ఇంటూ 1 మైనస్ 5/4 ఈక్వల్ టు ఇక్కడ 5/4 ఉంది, ఇక్కడ 5/4 ఉందండి. బయటికి కామన్ తీయండి. 5/4ని కామన్ తీస్తే ఏమొస్తుంది 5/4 బయటికి కామన్ వచ్చిందండి. 1 ఉంటుంది మైనస్ ఒక 5/4 బయటకు వచ్చేసింది. ఇంకొక 5/4 ఉంటుంది. ఏమవుతుంది 1 మైనస్ 5/4 అవుతుంది. 1 మైనస్ ఒక 5/4 బయటకు వస్తే ఇంకేముంటుంది 5/4 ఉంటుంది. 1 మైనస్ 5/4. ఇక్కడ చూడండి 1 మైనస్ 5/4 1 మైనస్ 5/4 అనేది గెట్ క్యాన్సిల్ అయిపోతుందండి. 5/2x ఈక్వల్ టు 5/4. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయండి. 2x ఈక్వల్ టు 4. 2 1s 2 2s x ఈక్వల్ టు 2 అండి ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ.